హైదరాబాద్లోని హోటల్ గ్రీన్ పార్క్లో మీడియా సమావేశం ప్రముఖ స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు ప్రొఫెసర్ మేజర్ డాక్టర్ బక్తియార్ చౌదరి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో లక్షలాది మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో వెన్ను మెడ నొప్పితో బాధపడుతూ ఉంటారని, దీనికి విటమిన్ డి లోపమే కారణమని పాఠశాల పిల్లలు, గృహిణులు, సాయుధ దళాల సిబ్బంది, వివిధ వృత్తుల్లో ఉన్న రోగులకు 40 ఏళ్లు చికిత్స అందించిన అనుభవంతో 10,000 మందిని అనవసర శస్త్రచికిత్సల నుంచి రక్షించానని తెలిపారు. ఈ సమావేశంలో IAOH మాజీ జాతీయ అధ్యక్షులు, IMA తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జె విజయరావు, LLM ఇంటీరియర్ డిజైనర్ శాంతి వాసిరెడ్డి పాల్గొన్నారు. నేను డాక్టర్ బక్తియార్ చౌదరి, స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఒక కొత్త డిస్కవరీని మీతో షేర్ చేద్దామని. గత 30 ఏళ్ళుగా ఎంతో మందిని మిలిటరీలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ పీపుల్, బయట వాళ్ళు, పిల్లలు, విలేజర్స్, ముసలి వాళ్ళు, ఎందుకంటే స్పోర్ట్స్ మెడిసిన్ వాళ్ళు ఎన్నో రకాల మనుషుల్ని ట్రీట్ చేస్తారు. వీళ్ళందరిలో తరచుగా కనిపించేది మెడ నొప్పి, నడువు నొప్పి, వీటి వల్ల జరిగేటువంటి చాలా బాధలు, డబ్బుల ఖర్చులు. అయితే చాలా సంవత్సరాలుగా వీటిని చూసి చివరకు ఒక చిన్న ఫార్ములా దొరికింది. వీళ్ళందరికీ ఎందుకు అవుతుంది నొప్పి అంటే, వీళ్ళందరికీ కూడా వాళ్ళ భుజాలు, వేరే జాయింట్స్ ఒక రకమైన వాతానికి గురి అయ్యి దే ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. మీ షోల్డర్ జాయింట్ ఎప్పుడైతే ఫ్రోజన్ అవుతుందో అది ఏం చేస్తుంది, మీ సెంటర్ ఆఫ్ గ్రావిటీని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు పనుల్లో కోమ్ చేసుకున్నప్పుడు, బట్టలు వేసుకున్నప్పుడు, కానీ దీన్ని మనము పెద్దగా సీరియస్గా తీసుకోము. ఇమాజిన్ ఒక బిల్డింగ్లో ఉండే పిల్లలు ప్రతిరోజు టిల్ట్ అవుతూ ఉంటే అది ఏదో ఒక రోజు క్రాక్ అయిపోతుంది. శరీరంలో కూడా ఇదే జరుగుతుంది. ఫస్ట్ మన ఆహార నియమాలు సరిగా లేకపోవడం, సరైన మోతాదులో సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడం, తర్వాత ఆల్కహాల్ వంటి అలవాట్లకి లోనై కడుపులో జీర్ణక్రియ సరిగా లేకపోవడం, ఈ 3 చాలా కాలం జరిగినప్పుడు ఏమవుతుందంటే మన శరీరానికి కావాల్సిన ఇంపార్టెంట్ వైటమిన్స్ లైక్ విటమిన్ డి, B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఇవన్నీ తగ్గిపోతాయి. వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది విటమిన్ డి డెఫిషియన్సీ. దీనివల్ల ఏమొస్తుంది, కీళ్ళ వాతం వస్తుంది, ఒక సబ్ క్లినికల్ ఆర్థరైటిస్ వస్తుంది. అంటే మీ జాయింట్స్లో ఉండే సులువైన మూమెంట్ తగ్గి అవన్నీ కూడా రిజిడ్గా మారిపోతాయి. ఎప్పుడైతే ముఖ్యంగా షోల్డర్ జాయింట్, భుజాల్లో ఉండేటువంటి మూమెంట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ మూమెంట్స్ అన్ని కూడా వెన్నెముక మీద పడతాయి. దీన్నే మేము సైన్స్లో రెపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజురీ అంటాము, RSI. సో ఫస్ట్ your lifestyle factors leading to vitamin D deficiency. Vitamin D deficiency causes frozen shoulder syndrome along with other joints. Then it leads to repetitive strain injury on vertebral column. దీనివల్ల ఏమవుతుంది, మన వెన్నెముకకి ఉన్నటువంటి చక్కటి కర్వేచర్స్ అన్ని డిసపియర్ అయిపోతాయి, స్పైన్ స్ట్రైట్ అయిపోతుంది. దీన్నే 24 ఏళ్ళ కింద నేనే కనిపెట్టాను. తర్వాత దాంట్లో ఉండేటువంటి